హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పారు కదండి. చెప్పినట్టుగానే 500కే గ్యాస్ సిలిండర్ అయితే రేపటి నుంచి అఫీషియల్గా అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారండి. ఈ పథకాన్ని అయితే ప్రియాంక గాంధీ గారు అయితే అఫీషియల్గా లాంచ్ చేయడానికి అయితే వస్తున్నారని హైదరాబాద్కి, అంటే తెలంగాణ ప్రాంతానికి రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఈ పథకం కింద మీరైతే ఎంత కట్టాలి, అసలు సబ్సిడీ ఎంత పోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది, మొత్తం వివరాలు చెప్తానండి. మీరైతే ముందుగా గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా ఇవ్వాల్సిందేనండి. తర్వాత మీకు సబ్సిడీ కింద 415 రూపాయలు అయితే మీకు సబ్సిడీ కింద వేసేస్తారండి. 955 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ ఉంది కాబట్టి మీకు 500 గ్యాస్ సిలిండర్ కింద కట్ చేసి మిగతా 50 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద పోగా మిగతా 415 రూపాయలు అయితే మీ అకౌంట్లో జమ అయిపోతాయండి. ఒక్కొక్క చోట గ్యాస్ ఏజెన్సీల దూరాన్ని బట్టి కంపల్సరీగా ట్రావెలింగ్ ఖర్చులు అయితే కొంచెం డిస్టెన్స్ని బట్టి రేట్స్ అయితే ఉంటాయండి. ఒక 10-20 అటు ఇటుగా ఉంటుంది తేడా. ఏదైతేనేమి రేపటి నుంచి అయితే ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ తర్వాత రోజు నుంచే మీకు ఈ పథకం అమలులోకి వచ్చేస్తుందండి. 500కే గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ పథకం కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు వర్తింపజేస్తారండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డ్స్ అన్నీ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇస్తారండి. ఆ తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పథకాలన్నీ కూడా. అప్పుడు రేషన్ కార్డు రాగానే లింక్ చేస్తారంట. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద కేవలం 500కే గ్యాస్ సిలిండర్ మాత్రమే కాదండి, గృహజ్యోతి పథకం కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో కంపల్సరీగా వాళ్ళకి 200 యూనిట్లు కూడా ఉచిత కరెంట్ అయితే ఇవ్వడానికి రేపు అది కూడా కలిపి, అంటే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500కి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండరు, ఈ 2 పథకాలు అయితే రేపు రిలీజ్ చేస్తున్నారండి. అంటే ప్రస్తుతానికి 2 పథకాలండి. 29వ తారీఖు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేటట్టుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళకైతే 2500 నెల నెల అకౌంట్లో వేస్తామని చెప్పారు కదండి. దాని గురించి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చేలాగా ఉందండి మనకి. అంతేకాదండి, ఆసరా పెన్షన్స్ అంటే చేయూత పెన్షన్ అని మార్చారు కదా, వాటి గురించి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే మనకు వచ్చేసిందండి. ఈ మార్చి నెలలో, అంటే నెక్స్ట్ మంత్ మార్చి నెలలో మనకైతే దాని గురించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తాను. కొత్తగా ఆసరా పెన్షన్స్ అప్లై చేసుకున్న వారికి కానీ, పాత వారికి పెంచిన పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ అన్నీ అందిస్తానండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.